సూళ్ళూరుపేట సర్కిల్ పరిధిలో తడ మరియు సూళ్ళూరుపేట మండలాల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకులు యజమానులందరినీ కూడా ఈరోజు పిలిపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, టూ వీలర్స్ ఎవరైతే ద్విచక్ర వాహనాలు పెట్రోల్ బంక్కి పెట్రోల్ కొట్టించుకోవడానికి వస్తారో ఈ నెల 15వ తారీఖు అంటే డిసెంబర్ నెల 15వ తారీఖు నుంచి హెల్మెట్ లేకుండా కనుక పెట్రోల్ బంక్ వస్తే పెట్రోల్ పోయము అనే నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదంతో ఈ పెట్రోల్ బంకుల యజమానులందరికీ కూడా సూచించడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క 10 రోజులు కూడా అక్కడ చిన్న ఒక ఫ్లెక్సీ కూడా పెట్టడం జరుగుతుంది. నో హెల్మెట్ నో పెట్రోల్ ఫ్రమ్ 15/12/2025 అని. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రమాదాలు జరిగినప్పుడు తలకి ఇంజరీ జరగడం వల్ల అందరూ చనిపోతున్నారు. కాబట్టి ప్రాణాపాయం నుంచి కాపాడటానికి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణం పోకుండా ఉండేందుకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అనే అవగాహన కల్పించడంలో భాగంగా ఈ చర్య తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కంపెనీస్ అందరికి కూడా మాంబట్టు సెదలో ఉన్నటువంటి కంపెనీస్ అపాచీ కానీ ఇట్లా కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్కి ఇట్లా గోకులకృష్ణ ఇంజనీరింగ్ కాలేజీలు పెద్ద కాలేజీ డిగ్రీ కాలేజీలు అన్ని దగ్గర కూడా ఒక 2 days 3 days వాళ్ళకి అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. హెల్మెట్ లేకుండా కాలేజీకి రానియొద్దని, హెల్మెట్ లేకుండా ఫ్యాక్టరీకి పనిచేయడానికి రానియొద్దని కూడా ఆ యాజమాన్యాలకి నోటీసులు ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా ముందు అవగాహన కల్పించిన తర్వాత వారు కనుక ఆ విధంగా నడుచుకోకపోతే అదే కాలేజీ దగ్గర కానీ ఫ్యాక్టరీ దగ్గర కానీ స్పెషల్ డ్రైవ్లు పెట్టి వారి యొక్క బండిని సీజ్ చేసి అదే ప్రాంగణంలో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పెట్టాలంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కాలేజీ దగ్గర స్పెషల్ డ్రైవ్ చేసి హెల్మెట్ లేనివన్నీ కూడా కాలేజీలో పెట్టి ఫైన్ కట్టిన తర్వాత 2-3 రోజులు ఉంచి వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియజెప్పి ఈ విధంగా అవగాహన కల్పించి ప్రమాదాల్లో మరణాలని తగ్గించడమే లక్ష్యంగా తిరుపతి పోలీసు ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమం పెట్టి, అవగాహన కార్యక్రమం తర్వాత ఎవరైతే ఆ విధంగా నడుచుకోరో వారి మీద చట్టపరమైన చర్యలు, హెల్మెట్ లేకపోతే ఫైన్ విధించడం జరుగుతుందని తెలియజేయడం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.